క్రియేటర్స్ బై ధనుష్ ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్కి నా అభినందనలు. ఈరోజు నేను మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర, ఆలయం యొక్క స్థల పురాణం గురించి వివరించాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ వినండి శ్రద్ధగా. మధురై అనే పేరుకు ముందు ఈ ఆలయాన్ని అలస్య తీర్థం అని కూడా అంటారు. ఈ ఆలయం అనేక రాజవంశాల పాలన కూడా చేశారు. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతోమంది ఈ మధురై నగరాన్ని అభివృద్ధి పరిచారు. ఈ ఆలయం 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వరి నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. అద్భుతమైన శిల్ప చిత్రకారులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు అమ్మవారు ఎవరికి జన్మించారు, ఎలా జన్మించారు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం ఆలయాలకు సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. అలాంటి తమిళనాడులో మధురై నందు వెలిసిన పుణ్యక్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారు కొలువై ఉంది. మధురై పాలకుడు మలయధ్వజ పాడ్య చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో వారసురాలిగా జన్మించారు. 3 రొమ్ములతో పాప జన్మించడంతో పాడ్యరాజు ఆందోళనకు గురి అవుతాడు. జీవిత భాగస్వామి కనిపించిన వెమ్మటే ఆ బాలిక శరీరంలో మార్పులు జరుగుతాయని ఆకాశవాణి చెప్పడంతో రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఆ చిన్నారికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తారు. యుద్ధ విద్యలో పరిణితి చెందిన ఆమె ఒకసారి కైలాసాన్ని స్వాధీనం చేసుకోవాలని బయలుదేరుతుంది. అక్కడ యోగనిద్రలో ఉన్న పరమశివుణ్ణి చూసి ముగ్ధురాలవుతుంది. ఆకాశవాణి చెప్పినట్టుగా ఆమె శరీరంలో మార్పులు వస్తాయి. యోగనిద్ర నుంచి మేలుకున్న శివుడు తన కొరకై జన్మించిన కన్యగా భావించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమె మీనాక్షి. ఆమెను వివాహం చేసుకున్న శివుడు ఈ క్షేత్రంలో సుందరేశ్వరునిగా కొలువు తీరారని చెబుతుంటారు. మధువు అంటే అమృతం. త్రినేత్రుడైన పరమశివుడు మధువును వర్షింపచేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి మధురై అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుందని, ఇక్కడ మధుర మీనాక్షి ఆలయం ఎత్తైన గోపురాలు కలిగిన ఆలయం ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఉంటుందని చెబుతున్నారు. వేగే నది తీరంలోని మధురై క్షేత్రమే నటరాజ శివుని నాట్యపీఠం. సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయం. అయితే మధురైలో ముందుగా మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఆచారం. ఈ ఆలయంలో ఉన్న కోనేరుకు స్వర్ణకమల తాటకం అనే పేరు. పూర్వం దేవేంద్రుడు స్వర్ణకమలాలతో శివుడిని ఇక్కడే పూజించి తన పాపాన్ని పోగొట్టుకున్నట్టు ప్రతీతి. అందుకే దీనికి స్వర్ణకమల తాటకం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. భారతీయ సంస్కృతికి సుందరమైన శిల్పకళకు నెలవైన ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే ఎన్నో శుభాలు, సుఖదుఖాలు, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ఉంటాయని పెద్దలు, పండితులు చెబుతుంటారు. ఇది నేను తెలుసుకున్న మధురై మీనాక్షి యొక్క స్థల పురాణం, అమ్మవారు ఎలా జన్మించారు అని నేను తెలుసుకున్న విషయాలు. ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. గమనిక: మీనాక్షి అమ్మవారు పెళ్ళి ఎవరు చేశారు అన్నది ఇప్పుడు నేను వివరిస్తున్నా. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరుతాడు. అయితే సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాకనేవాల్ పెరుమాళ్ ఈ వివాహాన్ని జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి ఏటా చిత్తిరై తిరువళగా వేడుకలు నిర్వహిస్తారు. మరికొన్ని అప్డేట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.